హోసన్నా 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 హోసన్నా. ప్రైజ్ ది లార్డ్. నేటి అనుదిన వాక్యము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనము. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. దేవుని పిల్లలారా గమనించండి, మనిషి తనకు అన్నీ తెలుసు, తానెంతో జ్ఞానం కలిగిన వాడనని అతిశయపడుతూ ఉంటాడు. నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలా జీవించాను, అలా జీవించాను అని తనని తాను గొప్పగా భావించుకుంటూ ఉంటాడు. అలాంటి మనిషి స్త్రీ గర్భంలో ఎంతో బలమైన ఎముకలు ఎలా ఎదుగుచున్నవో చెప్పగలడా? గాలి ఎలా వేస్తుందో, ఎటు నుండి ఎటు వెళుతుందో కూడా చెప్పగలడా? ఈ విషయాలను గ్రహింపలేని మనిషి ఈ సృష్టిలోని సమస్తాన్ని తన చిత్తములో జరిగించే దేవుని క్రియలను తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అలా నెలలు గడిచిపోతూ ఉన్నవి, దినములు తరిగిపోతూ ఉన్నవి. ఈ లోకంలో జీవించుటకు అర్హత లేని మనలను క్షేమముగాను ఆయుష్తోనూ ఆరోగ్యాలతోనూ జీవించులాగున ఆయన కృప మన యందు విస్తరింపచేశాడు. అలాంటి దేవుని క్రియల గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనకు గ్రహింపును కలుగజేసే గొప్ప దేవుడు మన దేవుడు. అలాగున దేవుని పట్ల భయభక్తులు కలిగి సేవించుదాము. ఆమేన్. హల్లెలూయా.